వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. తమ్మునేలు చూసారు కదా. ఈరోజు అయితే మనకు తెలంగాణ ఉన్నటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. దానికి సంబంధించి నేను అంటే ఏ విధంగా రిజల్ట్ చూసుకోవాలి, ఏ విధంగా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చూసుకోవాలనేది. సో చూద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫోన్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ, పీసీలో కానీ మనకు tstedcgg.gov.in 2024 అని కొట్టండి. ఇట్లా కొట్టిన తర్వాత మనకు ఇట్లా ఒక ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ట్యాబ్ ఓపెన్ అయిపోయిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనకు ఫస్ట్ టీజీ టెట్ అని ఉంది కదా. టీజీ టెట్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇట్లా మనకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2024 అనే ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా మనకు ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. చూడొచ్చు మనకి ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ అని ఉంది. సెకండ్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ అని ఉంది. థర్డ్ వచ్చేసి మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది. ఫోర్త్ వచ్చేసి మనకు రెస్పాన్స్ షీట్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు కావాలంటే. టీజీ టెట్ 2024 రిజల్ట్ అంటే సెకండ్ ఇయర్ రిజల్ట్ 24లో పెట్టినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అనమాట. సెకండ్ మనకి ఇయర్లీ 2 times పెడతారు కదా టెట్. సో సెకండ్ ఇది ఇక్కడ ఉంది కదా, మనకు ఫిఫ్త్ ఆప్షన్ ఉంది కదా. ఫిఫ్త్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చూడొచ్చు మనకు ఫస్ట్ వచ్చి ఇక్కడ జర్నల్ నెంబర్ లేదంటే ఆల్ టికెట్ నెంబర్, మీ జర్నల్ నెంబర్ లేదంటే ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో వచ్చేసి మనకు అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ 1కి అప్లై చేసుకున్నారా, మీరు పేపర్ 2కి అప్లై చేసుకున్నారా. సో ఇక్కడ ఎంటర్ చేయండి. పేపర్ 1 అయితే 1, 2 అయితే 2. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొడితే డైరెక్ట్ మీ రిజల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూసుకోవచ్చు. అక్కడ మీకు సెషన్తో పాటు అన్నీ, మీకు ఎప్పుడు ఎగ్జామ్ అయింది, ఏ సెషన్లో అయింది, అక్కడ ఎవరికి ఎంత పర్సెంటేజ్ రావాలి, మార్క్స్ టోటల్గా మీ మార్క్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే రిజల్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు కంప్లీట్గా. సో చూసుకోండి మరి త్వరగా. సింపుల్ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ విధంగా మీరు ఫర్దర్గా ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ ఉంది కదా. రెస్పాన్స్ షీట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీ యొక్క ఓఎంఆర్ సీట్ రెస్పాన్స్ షీట్లో కూడా ఇక్కడ ఎంటర్ యొక్క మీ జర్నల్ నెంబరు లేదంటే ఆల్ టికెట్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మనకు ఎగ్జామ్ పేపర్ 1 రాశారా 2 రాశారా అది కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు పేపర్ని చూసుకోవచ్చు అనమాట. మీ రెస్పాన్స్ షీట్ ఉంటుంది కదా, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ తెలుసు కదా. సింపుల్గా ఈ విధంగా TSTET 2024 అని ఓపెన్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీ జర్నల్ నెంబర్ లేదంటే ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో అప్లై ఫర్ ఎగ్జామ్ పేపర్ 1 or 2 అది కూడా ఓపెన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రొసీడ్ కొట్టేసారు అనుకో, ఇమీడియట్లీ మీ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో తొందరగా అయితే చూసుకోండి. తెలంగాణలో అయితే టెట్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో చాలామంది ఆల్రెడీ చూసేసుకుంటున్నారు. సింపుల్ ప్రాసెస్ అంటే నేను ఏ విధంగా చూసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. డెస్క్టాప్ మోడ్లో అయితే క్రోమ్లో అయితే ఇది డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసుకోండి. మామూలుగా గూగుల్లో అయితే జర్నల్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది, అట్లయినా చూసుకోవచ్చు. పీసీలో అయితే డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయిపోతుంది. సో ఇదనమాట ఈరోజు అయితే. సో బిగ్ అప్డేట్ అనమాట. మనకైతే టెట్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో చూసుకోండి మరి, చెక్ చేసుకోండి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో చూసుకోండి. సింపుల్ ప్రాసెస్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.